హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో నుంచి ఏదైనా ప్రోడక్ట్ నచ్చి ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కాల్స్ నాట్ అలౌడ్, ఓన్లీ డిటిడిసి సర్వీస్ అవైలబుల్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ కంప్లీట్గా చదవండి. డిస్క్రిప్షన్ చదివిన తర్వాత మాత్రమే ఎంక్వైరీ చేయండి. నేను కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ చేసి బుక్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో కూడా రా మెటీరియల్ చూపిస్తానండి. 1 by 1 చూపించేస్తాను. అండ్ థంబ్నెయిల్లో మెన్షన్ చేసినట్టుగానే మీకు ఫస్ట్ 1 రూపీ ప్రోడక్ట్ నుంచి స్టార్ట్ చేస్తానండి. ఇవి చూడండి, ఎస్ హుక్స్. ఓకే, ఇవి ఎస్ హుక్స్ అండి. అరౌండ్ 12 mm సైజ్ ఉంటాయి. అండ్ ఇవి నార్మల్ క్వాలిటీ అండి. నేను మెన్షన్ చేస్తున్నాను, క్లియర్గా వినండి. ఇవి నార్మల్ క్వాలిటీ, బట్ క్వాలిటీ అయితే బాగుంది. ఎందుకంటే టచ్ చేస్తే ఈ కలర్ పోవడం అలా ఏం లేదండి, బాగుంది, ఫైన్ క్వాలిటీ. ఎవరైనా రీసెల్లర్స్ కానీ, షాప్స్ కానీ, ఓన్ మేకింగ్స్ వాళ్ళకి కానీ, అండ్ లెర్నర్స్కి, ఎస్పెషల్లీ బిగినర్స్కి చాలా చాలా బాగా యూస్ అవుతాయి ఎస్ హుక్స్. ఓకే, ఈచ్ హుక్ వచ్చేసి మీకు జస్ట్ 1 రూపీ అండి. ఈచ్ హుక్ వచ్చి 1 రూపీ. క్లియర్ కదండి. నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ చూడండి, ఇవి బీట్ క్యాప్స్ అండి, బిగ్ సైజ్. ఓకే, 10 mm అండ్ అబౌట్ 10 mm బీట్స్ కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి క్వాలిటీ, సూపర్ క్వాలిటీ. చూసారు కదా మీరు, డిజైన్ కనిపిస్తుంది కదా, క్లియరే కదా. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఓకే, అండ్ సైజ్ ఇస్ దిస్. ఇవి పెయిర్ వైజ్ తీసుకోవాలండి. ఈచ్ పెయిర్ వచ్చి మీకు 10 రూపీస్. ఇవి కూడా నార్మల్ క్వాలిటీ. ఈరోజు నేను వీడియోలో నార్మల్ క్వాలిటీయే చూపిస్తానండి. ఎస్పెషల్లీ కట్టుతీగ మినహా అన్నీ కూడా నార్మల్ క్వాలిటీయే. బాగా వినండి, విని అర్థం చేసుకోండి. ఓకే, కానీ నార్మల్ క్వాలిటీ అన్నాను కదా అని ఇలా ముట్టుకుంటే పోతుంది అలా కాదండి. ఉన్న వాటిలోనే బెస్ట్ క్వాలిటీ, కానీ ఇది ప్రీమియం అయితే కాదు. ప్రీమియంకి మరి కలర్ పోదు అంటున్నారు. డిఫరెన్స్ ఏంటి అంటే అవి ఒక 1 year వరకు మనకి రెసిస్ట్ అయితే ఇవి 6 months వరకు అవుతాయి. అంటే నేను జస్ట్ మీకు ఐడియాకి చెప్తున్నానండి. మళ్ళీ 1 year అన్నారు, 6 months అన్నారు, అలా కాదండి. జస్ట్ అవగాహన కోసం చెప్తున్నాను. ఓకేనా. అలా అని ఇవి బ్యాడ్ అయితే కాదు, ముట్టుకుంటే ఇలా చేతిలో కలర్ పోవడాలు, పిచ్చి కలర్స్ అలాంటివి కాదు. ఓకేనా. సో పెయిర్ వచ్చి మీకు 10 రూపీస్ బీట్ క్యాప్స్. క్లియర్. నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మీకు ఐ పిన్స్ అండి. చాలా మంది అడుగుతున్నారు, బిగినర్స్ ఎస్పెషల్లీ చాలామంది అడుగుతున్నారు, అక్క ఐ పిన్స్ కావాలి మాకు, మేము నేర్చుకుంటున్నాం అనేసి. సో వాళ్ళ కోసం అని తెప్పించాను. ఓకే, స్ట్రాంగ్ ఉన్నాయి. ఇవి మీకు ప్యాక్ వైజ్ వస్తాయండి, ప్యాక్ వైజ్ వస్తాయి. ఓకేనా. చూడండి, ఈచ్ ప్యాక్ వచ్చి 15 రూపీస్. అప్రాక్సిమేట్గా 20 పీసెస్ వరకు ఉంటాయి. అంటే ఇలాంటివి మీకు 20 వరకు ఉంటాయి. ఇది అప్రాక్సిమేట్ కౌంట్ అండి. నాకు 20 లేవు, 19 వచ్చాయి, లేదా అంటే నాకు హ్యాపీగా 25 వచ్చాయి, అలా కాదండి. మేము ర్యాండమ్గా వేస్తాము. అప్రాక్సిమేట్గా 20, మరి 15 అలా ఉండవండి. 1 2 మైనస్ అవ్వచ్చు, 1 2 మీకు కౌంట్ పెరగచ్చు. ఓకేనా. అందుకే అప్రాక్సిమేట్ అని పెట్టాను నేను. ప్యాక్ వైజ్ వస్తాయి. ఇవి ర్యాండమ్గా తీసివేసేస్తా. కూర్చుని కౌంట్ చేయాలి, లేదంటే కూర్చుని వెయిట్ చూడాలంటే చాలా టైం టేకింగ్ అండి. నాకు అసలుకే వీడియోస్ అన్నీ లేట్ అయిపోతున్నాయి. నాకు వీడియో తీయడం అస్సలు టైమే లేదు, నాకు సరిపోవట్లేదు. అందుకని ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్యాక్ వైజ్ ఇస్తాను. ఈచ్ ప్యాక్ 15 రూపీస్ ఐ పిన్స్. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ చూపిస్తాను. ఇవి చైన్ హుక్స్ అండి, మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఓకే, ఇది మీకు అందరికీ ఐడియా ఉంటుంది, కానీ ఇవి నార్మల్ క్వాలిటీ. ఓకే, ఇవి నార్మల్ క్వాలిటీ. హుక్ ఇలా వస్తుంది.
చైన్. ఓకేనా, ఇలా వస్తుంది. వీటి ప్రైస్ వచ్చేసి ఈచ్ హుక్ వచ్చి 5 రూపీస్. చైన్ హుక్స్ అని రాసి పెట్టాను. ఈచ్ హుక్ వచ్చి మీకు 5 రూపీస్. ఇలా క్లియర్ కదా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇవి లోరియల్ బీడ్స్ అండి, గుట్టపూసలు. ఓకే, 2 కలర్స్ వచ్చాయి, బ్లాక్ అండ్ వైట్. ఓకే, ఇవి బ్లాక్ కలర్ అండి. మీకు అరౌండ్ 3.5 mm వరకు ఉంటుంది బీడ్ సైజ్. ఓకే, బ్లాక్ కలర్ అండ్ దిస్ ఇస్ వైట్. ఇవి కూడా నార్మల్ క్వాలిటీ అండి, మనకి ప్రీమియం క్వాలిటీ కాదు, కానీ చక్కగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే ఇవి చాలా బెస్టే కదా అనిపించాయి. ఇవి కూడా మీకు ప్యాక్ వైజ్ వస్తాయి. వైట్ లోరియల్ అండ్ బ్లాక్ లోరియల్ అని రాసాను. ఈచ్ ప్యాక్ వైజ్ వస్తాయి. ఈచ్ ప్యాక్ 15 రూపీస్. అప్రాక్సిమేట్గా 40 బీడ్స్ ఉంటాయి. 40 అబోవ్నే ఉండొచ్చు. ఓకేనా, కానీ నేను అప్రాక్సిమేట్ కౌంట్ మాత్రమే చెప్తున్నాను, తర్వాత ప్రాబ్లం రావద్దని ఇలా చెప్తున్నాను. ఓకేనండి, మీకు కలర్ మెన్షన్ చేయండి. వైట్ అయితే వైట్, బ్లాక్ అయితే బ్లాక్ అని మెన్షన్ చేసినాక మెసేజ్ చేయండి. చాలా సన్నగా ఉంటుందండి. చాలామంది రిక్వెస్ట్ చేశారు, మాకు ఈజీగా మేము అల్లుకోవడానికి చాలా సన్నని తీగ కావాలి, నేర్చుకోవడానికి మాకు రావటం లేదు, కష్టంగా ఉంటుంది, మాకు సరిగ్గా బెండ్ కావట్లేదు, ఇలా అడుగుతున్నారండి. సో వాళ్ళ కోసం తెప్పించాను. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే బ్లాక్ బీడ్స్కి, మన నల్లపూసలు చుట్టుకోవడానికి, చిన్న చిన్న బీడ్స్ చుట్టుకోవడానికి చాలా చాలా యూజ్ అయ్యేదండి. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చూపించుండరు ఇంత సన్నని తీగ. ఓకే, అల్ట్రా స్లిమ్ అనమాట. ఇలా మీకు కంపారిజన్కి ఇదివరకే మనం చూసిన 26 నంబర్ చూపిస్తాను చూడండి, పక్క పక్కన పెట్టి చూపిస్తాను. ఇది చూడండి, ఇది 26 నంబర్. ఇక్కడ చూడండి, ఈ వైట్ చూడండి. ఓకే కదా, ఇప్పుడు ఇది చూడండి, ఇలా. సో ఇక్కడ చూడండి, మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది సన్నని తీగ, ఇది మన 26 నంబర్. ఓకేనండి, మీకు ఇక్కడ చూస్తే డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఆ స్లిమ్నెస్, ఆ థిక్నెస్ అనేది ఎంత డిఫరెన్స్ ఉండిందో. ఓకేనా, సో ఇది మనకి తెలుసు. ఇది మన ఈచ్ స్ట్రింగ్ 30 రూపీస్, 80 సెంటీమీటర్స్ వస్తుంది. 26 నంబర్స్ అందరికీ తెలిసిందే. అయితే ఇది ఎలా ఉంటుందంటే మీకు బంచ్ వైజ్ తీసుకోవాలండి. ఇది బంచ్ వస్తుంది. ఓకే, ఇలా బంచ్ అనమాట. ఈ బంచ్లో కూడా మీకు పీసెస్ ఎలాంటి చూడండి, ఇటు నుంచి ఇక్కడ చూసారు, ఇక్కడ కట్స్ ఉన్నాయి, ఇటు నుంచి ఇటు వరకు ఇది ఒక స్ట్రింగ్ అండి. ఓకే, ఇటు నుంచి ఇటు వరకు ఒక స్ట్రింగ్. ఓకే, ఇటు నుంచి ఇటు వరకు ఒక స్ట్రింగ్. ఇది అరౌండ్ మీకు 40 సెంటీమీటర్స్ వరకు ఉంది, హాఫ్ మీటర్ కూడా లేదండి ఇది. ఓకేనా, క్లియరే కదా, క్లియర్గా వినండి. ఓకేనా, ఇలా ఈచ్ స్ట్రింగ్ వచ్చి మీకు అరౌండ్ 40 సెంటీమీటర్స్ వరకు ఉందండి. అంటే ఇటు ఇక్కడ ఈ ఎండ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ ఎండ్ వరకు. ఓకే, హాఫ్ మీటర్ కూడా లేదు, చిన్నగా ఉంది. ఓకేనా, 30 to 40 సెంటీమీటర్స్ వరకు ఉంది. అయితే మీకు ఈచ్ బంచ్లో మీకు 18 to 20 స్ట్రింగ్స్ వస్తాయి ఇలాంటివి. ఓకే, అంటే ఇలా 1 2 3 అన్నట్టు. ఓకేనా, ఇలా మీకు 18 to 20 స్ట్రింగ్స్ అనేవి వస్తాయి. మొత్తం బంచ్ తీసుకోవాలి మీరు. ఈచ్ బంచ్ ప్రైస్ వచ్చి మీకు జస్ట్ 120 రూపీస్. ఓకే, నేను ఇలా క్లియర్గా రాసి పెట్టాను, మీకు డౌట్ ఉంటే ఇది ఒక్కసారి చూసుకోండి. ఓకే, ఈచ్ బంచ్లోని మీకు అప్రాక్సిమేట్గా 18 స్ట్రింగ్స్ ఉంటాయి. 20 ఉంటాయి, కానీ నేను 18 అనే చెప్తున్నాను. సమ్టైమ్స్ ఏమవుతుందంటే 19 ఉండొచ్చు, సమ్టైమ్స్ 20 కరెక్ట్గా ఉండొచ్చు. ఇది ప్రతి బంచ్ చెక్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది, అందుకే నేను కొంచెం తక్కువగానే చెప్తున్నాను. 18 అనుకునే తీసుకోండి. ఓకేనా, నేను స్లిమ్ బీడింగ్ వైర్ అని రాసి పెట్టాను. ఈచ్ బంచ్ 120 రూపీస్. మీరు బంచ్ వైజ్ తీసుకోవాలి. ఓకేనా, చాలా సన్నని తీగ,
మీకు చక్కని బ్లాక్ బీడ్స్కి చిన్న చిన్న బీడ్స్కి మేకింగ్కి చాలా చాలా బాగుంటుంది. బిగ్ బిగ్ బీడ్స్కి బాగోదండి, ఇది కొంచెం సన్నగా వచ్చేస్తుంది కదా, బిగ్ బిగ్ బీడ్స్కి బాగోదు. మీరు 6 mm నుంచి బిలో 0 సైజ్ వరకు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి థ్రెడ్డింగ్ మేము చేసుకోలేకపోతున్నాం అన్న వాళ్ళు కూడా మీరు నార్మల్ చైన్స్ కూడా ఇది చక్కగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా బంచ్ వైజ్ తీసుకోవాలి. అంటే మీకు ఒక్క స్ట్రింగ్ అరౌండ్ మీకు 7 రూపీస్ పడుతుందండి. మీరు అలా నేను జస్ట్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, 7 to 8 రూపీస్ పడుతుంది అనుకుంటా. ఓకేనా, అంతకన్నా తక్కువే పడుతుండొచ్చు. ఇది క్లియర్ కదండి. ఇదైతే ఎవరు మిస్ చేసుకోకండి, ఎస్పెషల్లీ మేకింగ్ చేసేవాళ్ళు అయితే ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా కంఫర్టబుల్గా ఉంది, వెరీ వెరీ కంఫర్టబుల్, వెరీ ఫ్లెక్సిబుల్, వెరీ వెరీ ఫ్లెక్సిబుల్. ఓకే, నెక్స్ట్ చూపిస్తాను మీకు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ విక్టోరియన్ పెండెంట్స్, బిగ్ సైజ్, సూపర్ కార్వింగ్, కంప్లీట్ సీజెట్స్ విత్ హ్యాంగింగ్స్. మీరు ఇంకా మేకింగ్ ఏం చేసుకోని అవసరం లేదు, చక్కగా మేక్ అయిపోయి వచ్చింది. మీరు పైన బీడ్ చైన్ వేసుకోవడమే. ఓకే, 2 రింగ్స్ ఇచ్చారు. ఇంక ఇక్కడ మేకింగ్ ఆప్షన్స్ అయితే ఏం లేవండి, అటు ఇటు మాత్రం రింగ్స్ వచ్చాయి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఓకే, చాలా బాగుంది, క్వాలిటీ ఎక్సలెంట్ అండి, వెరీ నీట్ ఫినిషింగ్. ఓకే, కంప్లీట్ సీజెట్స్. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, కలర్స్ చూపిస్తాను, తర్వాత ప్రైస్ చెప్తాను. ఓకే, ఇది మీకు వైలెట్ కదా, డార్క్ వైలెట్ అండి, ఇక్కడ కనిపిస్తుంది కదా డార్క్ వైలెట్. ఓకే, ఇవి ఇంకొంచెం డార్క్ బీడ్స్ ఇచ్చారు ఇక్కడ, ఈ స్టోన్ కన్నా కొంచెం డార్క్ వచ్చాయి కానీ బాగున్నాయి, సరిపోయేలా. నెక్స్ట్ బేబీ పింక్ కలర్, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, మల్టీ కలర్. ఓకే, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. హ్యాంగింగ్స్ మాత్రం గ్రీన్ హైలైట్ అవుతుంది, సో గ్రీన్ బీడ్స్ మీదకి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా పింక్. చాలా బిగ్ పెండెంట్స్ అండి, మంచి విక్టోరియన్ పాలిష్, చాలా బాగున్నాయి. ఓకే, ఈ ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్, చాలా తక్కువ అండి. వీటికి మీకు ఇయర్ టాప్స్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చండి. ఇవి వీటిలో వచ్చినవి కాదు, బట్ నేను పేర్ చేస్తున్నాను మీకు, నా దగ్గర ఉన్నాయి, మీకు జస్ట్ పేర్ చేసి చూపిస్తున్నాను, మీరు ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ మీరేంటంటే ఈ పర్ల్స్ వద్దు అనుకుంటే ఇవి పింక్ కలర్ హ్యాంగింగ్స్ మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇయర్ టాప్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, మీరు ఇయర్ టాప్స్ సెపరేట్గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. పుష్ బ్యాక్ వస్తాయి, చాలా బాగున్నాయండి, స్టోన్ క్వాలిటీ కానీ కార్వింగ్ కానీ చాలా బాగున్నాయి. సైజ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఓకే, మీరు ఇలా పెయిర్గా మొత్తం సెట్లా తీసుకోవాలనుకుంటే అలా తీసుకోండి, లేదు అనుకుంటే ఓన్లీ లాకెట్ తీసుకోండి, లేదు అనుకుంటే ఓన్లీ ఇయర్ టాప్స్ తీసుకోండి, ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే, సో నేను వీటికి ఇలా రాసి పెట్టాను. పెండెంట్, ఓన్లీ పెండెంట్ కాస్ట్ వచ్చి 395 రూపీస్ అండి, ఓన్లీ పెండెంట్ కాస్ట్. ఇయర్ టాప్స్ 190 రూపీస్. మీరు ఇలా సెట్ కావాలనుకుంటే ఈ 2 అమౌంట్స్ కలిపి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, లేదు ఓన్లీ పెండెంట్ కావాలంటే 395, ఓన్లీ ఇయర్ టాప్స్ కావాలంటే 190 రూపీస్. ఎలా అన్నా అలా తీసుకోవచ్చు. ఓకే, నేను ఇంకా టైం సేవ్ అవుతాను, ఇలా రాసి పెట్టేశాను. మీరు ఎలా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నాకు మెన్షన్ చేయండి, ఓన్లీ పెండెంట్ అని మెన్షన్ చేయండి, కలర్ మెన్షన్ చేయండి కదండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.